ఫినాలే ఆఫ్ ముకాబులాలో గ్రాండ్ ఫినాలే సందర్భంగా మీకు 2 రకాల ఎంటర్టైన్మెంట్స్ కూడా అందిస్తున్నాం అన్నమాట. సో ఇప్పటి వరకు మనం పారడీ లిరిక్స్ తో ఒక మంచి పర్ఫార్మెన్స్ చూసేసాము, భవ్య శ్రీనిధి పర్ఫార్మెన్స్. సో దీంతో పాటుగా మనల్ని కడుపు పని నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదవరాజు ఆన్ టు ద స్టేజ్. లెట్స్ వెల్కమ్ దెం. సార్ శ్రీకృష్ణ గారు చెప్పండి. ఆడిషన్ పెట్టాను సార్. ఇది ఒకసారి ఆడిషన్ పెట్టాను, ఆ యాక్టర్స్ కావాలని. ఒక అమ్మాయి వచ్చింది, సేమ్ ఎలా ఉన్నా అంటే మంజుషలాగే మీలాగే ఉన్నారు మేడం. అమ్మాయి వచ్చి సార్ డైరెక్టర్ సార్ నేను బాగా చేస్తాను సార్, నాకు ఒక్క అవకాశం సార్. ఎంత పాజిటివ్గా ఉన్నావు, నువ్వేం చేస్తావు అంటే మీరు ఏమి చేస్తుంది. ఓకే అమ్మా, ఇప్పుడు సీన్ ఏంటంటే 20 సంవత్సరాలు లవ్ చేసిన మీ ఆయన చచ్చిపోయాడు అనుకో, అదే లవర్ చనిపోయాడు అనుకో, ఎలా ఏడుస్తావమ్మా నా పడుకో. ఆడిషన్ అమ్మాయి వెళ్ళింది సార్. సార్ ఇది నా లవరా సార్, 20 years లవ్ చేసుకున్నాను కదా, చనిపోయారు కదా, ఏడాలి అంతే కదా. చచ్చిపోయినారా? అమ్మాయి యాక్టింగ్ ఎలా చేసింది తెలుసా సార్? ఓ షిట్, నిన్నే కదరా షాపింగ్ తీసుకెళ్ళు, మళ్ళీ ఎవరు తీసుకెళ్తారా? ఇంకా వండుకోలేదా నేను? ఓ షిట్, నిన్నే కదా షాపింగ్ తీసుకెళ్తాను, అప్పుడు చచ్చిపోయావా? బీచ్లు తిరగలేదు, షాపింగ్ బస్ తిరగలేదు, ఏమి తిరగలేదు, ముందే ఖర్చు పండుకుంటే. అప్పుడు నేను చూసి షాక్ అయిపోయా. వచ్చి అమ్మ 20 సంవత్సరాలు లవ్ చేసేవా నువ్వు, అయితే ఆడటం యాక్టర్స్ మనకు వద్దని చెప్పి సింగింగ్ ఆడిషన్స్ పెడదాం అనుకున్నా. ఫైనల్ గా మావిస్తారు. శ్రీకృష్ణ మీకు తెలియని విషయం అంటే ముకాబులా అనే షో నేను స్టార్ట్ చేస్తున్నా. ఏంది ముకాబులా? నువ్వు పలకలేవు, పలికితోటికి షెడ్యూల్ లో ఫైనల్ ఇంకో ఫైనల్ అయిపోద్ది, నువ్వు పలకలేవు. అది షో స్టార్ట్ చేశా. నాకు సింగర్స్ కావాలి, ఎలాంటి వాళ్ళు వస్తారు చూడండి ఆడిషన్ కి. నేను జడ్జా. సో ఫస్ట్ ఆడిషన్ పెట్టా, ఒకడు వచ్చాడండి ఆడిషన్ కి. అది ఎలా పాడతారు తెలుసా? అది పాడిన దాకా ఓవరాక్షన్ ఇంకో చూడండి ఎలా చేస్తా. ఎందుకు వచ్చినావు? ఇంట్లో కుక్క పిల్ల తప్పిందంటే కడుగుని వచ్చా. దేనికి వచ్చా? బయట పెట్టాక ఆడిషన్స్ అని. పాట పాడలా సార్? మామూలు పాడిన పాట చూడండి, నాకు దెబ్బకి అవకాశం ఇస్తారు. దెబ్బకొద్దు, పాట తీస్తా. ఓకే సార్, పాడుతుంది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది, ఛాన్స్ ఇస్తారు సార్. ఎవరైనా మీద ఉంచి ఇంకోసారి పాట వానికి వస్తాను. అది మీరు నేను పాడినప్పుడు వెనకాల బీజం వేసుకోవసలే, నేను బీజం వేసా. అన్నట్లేదు, నీ బతుకు అన్నట్టుంది అది. చూడండి సార్, మామూలు పాడిన ఇప్పుడు. నా పాట పంచామృతం, నా పాట పంచామృతం.